హాయ్ అందరికీ నమస్కారం. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః. మన జీవితంలో ఒక ప్యాకేజ్ తోటి మన దేవుడు భూమి మీదకి వదిలిపెట్టినప్పుడు కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. నవ్వులు, ఏడుపులు ఇలాంటివి. ఎమోషన్‌తో కూడుకున్న జీవితం. మనిషి మనిషి అనేటోడే ఎమోషనల్‌తో కూడుకున్నటువంటి జీవితం లైఫ్. సుఖం అనేది ఎక్కడ ఉంటుంది? మనం కూర్చునే పరుపులో ఉంటదా? ఎంజాయ్ చేసే దాంట్లో ఉంటదా? లగ్జరీ కార్లలో తిరిగితే ఉంటుందా? లగ్జరీ బంగ్లాలోనే ఉంటే ఉంటుందా? సుఖం అనేది మనసుకు సంబంధించింది, శారీరకానికి సంబంధించింది కాదు. అందుకని జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో నీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుకొని కష్ట సుఖాలకు అతీతంగా బతుకుతారని నేను కూడా ఆశిస్తున్నాను. పని చేయందే డబ్బులు రావు. పని కంపల్సరీ చేయాల్సిందే. అది మైండ్ తోటి చేసావా, నీ శారీరకంగా ఫిజికల్గా చేసావా అనేది ముఖ్యం. ఆ భగవంతుని సన్నిధానంలో భగవంతుని సేవించుకుంటూ మీకు ఒక దారి అయితే దొరుకుతుంది. అదే భగవద్గీత చదవడం వల్ల. ఈ భగవద్గీత అనేది చాలా మనకున్నటువంటి హిందూ ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఈ భగవద్గీత ఈ దారి చూపిస్తుంది, గైడ్లైన్స్, ఒక మార్గదర్శనం కూడా మారుతుంది. అందుకని మీరు అందరు భగవద్గీత చదవండి. చదివితే మీకు తెలుస్తుంది. మీ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు ఏంటో అర్థమవుతాయి. కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న అన్ని దారులు మూసుకుపోయినా సరే, కానీ ఏదో ఒక దారి ఓపెన్ చేసే ఉంటుంది. ఆ దారిని కనుక్కోండి. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః.